నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ప్రియా కౌశిక్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ గారు ఉన్నారు. వారితో డిస్కస్ చేద్దాం. హలో సార్, నమస్తే. నమస్తే. సార్, చంద్రబాబు నాయుడు గారు లోకేష్ విషయంగా డిప్యూటీ సీఎం ని చేయాలి అన్న ఉద్దేశం గురించి మాట్లాడితే ఇంకెవ్వరు మాట్లాడకండి, దీని గురించి స్టాప్ చేసేయండి అని హెచ్చరికలు జారీ చేశారు. సో అసలు ఇది ఎక్కడి నుంచి మొదలైంది అండ్ ఇక్కడితో ఇంక ఇది సమసిపోయినట్టేనా? అంటే డిప్యూటీ సీఎం చేయాలా లేకపోతే సీఎంనే చేయాలా అనేది పక్కన పెట్టేస్తే జరుగుతున్న వివాదం వెనకాల ఒక ప్రోగ్రాం ఉంది. ఆ ప్రోగ్రాం ఏంటంటే తెలుగుదేశం పార్టీలో సెకండరీ లీడర్షిప్ని ప్రమోట్ చేయాల్సిన అవసరం ఉంది. అంటే ముఖ్యమంత్రి గారు 70 ఏళ్ళు దాటేశాడు. చంద్రబాబు నాయుడు గారి వయసు 70 ఏళ్ళు దాటేసింది కాబట్టి ఇమీడియట్గా లోకేష్ చేతికి బాధ్యతలు అప్పచెప్పమని ఒక ప్రెజర్ ఉంది పార్టీలో. అంటే పార్టీ శ్రేయోభిలాషులు వీళ్ళందరూ కూడా ఆయన మీద ప్రెజర్ తీసుకొచ్చే ప్రయత్నం తీసుకొస్తున్నారు. ప్రెజర్ ఎందుకు చేస్తున్నారు అంటే సెకండరీ లీడర్షిప్ ని ప్రమోట్ చేయాల్సిన టైం ఇది. లేకపోతే ఇబ్బందులకు గురవ్వాల్సి వస్తుంది రేపు పొద్దున ఏదైనా జరిగితే. అందుకని మీరు ఇమ్మీడియట్ గా లోకేష్ చేతికి బాధ్యతలు అప్పచెప్పండి. అప్పచెప్పేసి మీరు గైడ్ చేయండి. మీరు గైడ్ చేసి మీ గైడెన్స్ లో అతను కొంత అనుభవాన్ని సంపాదించుకోగలిగితే, పరిపాలనాపరమైనటువంటి అనుభవం కూడగట్టుకోగలిగితే ఫర్దర్గా అతని పార్టీని ప్రభుత్వాన్ని బలంగా నడపగలుగుతాడు. అందుకని అతనికి బాధ్యతలు అప్పచెప్పి గైడ్ చేసేటువంటి రోల్లోకి మీరు వెళ్ళిపోండి అని ఓపెన్గానే మాట్లాడుతున్నారు వాళ్ళు. అంటే తెలుగుదేశం పార్టీ శ్రేయోభిలాషులుగా వ్యవహరిస్తున్నటువంటి ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు దీనికి సంబంధించి 2-3 ఆయన కొత్త పలుకు అని రాస్తూ ఉంటాడు వీకెండ్ కామెంట్. ఆ వీకెండ్ కామెంట్లో 2-3 సందర్భాల్లో ఈ ప్రస్తావన తీసుకొచ్చాడు ఆయన మాత్రమే కాదు, చాలా మంది మాట్లాడుతున్నారు ఓపెన్ గానే. నిజానికి చంద్రబాబు అరెస్టు జరగకపోయి ఉంటే, అరెస్టు జరిగి ఆయన ఈ పరిస్థితుల్లో ఎన్నికలకు వెళ్లాల్సి వచ్చింది, కానీ ఇవేవీ లేకుండా ఆయన అరెస్ట్ కాకుండా మామూలుగా ఎన్నికలు జరిగి తెలుగుదేశం పార్టీ లేదు కూటమి ఇలా గెలిచి ఉంటే ఆయన ముఖ్యమంత్రి అవ్వకుండా లోకేష్నే ముఖ్యమంత్రిని చేసి ఉండేవాడు. కానీ పరిస్థితి ఆయన అరెస్ట్ అయిన తర్వాత సీన్ మారింది. సీన్ మారటం అంటే ఆయన అరెస్ట్ విషయం, ఆయన అరెస్ట్ అవుతున్నాడు అన్న విషయం భారతీయ జనతా పార్టీకి తెలుసు. తెలిసినప్పటికీ వాళ్ళు పచ్చజెండా ఊపారు అరెస్ట్ చేయమని జగన్మోహన్ రెడ్డికి. ఆయన అరెస్ట్ చేశాడు. అంటే అమిత్ షాకి తెలుసు, కేంద్ర హోంశాఖ అనుమతి తీసుకుని అరెస్ట్ చేశారు. అరెస్ట్ అయిపోయిన తర్వాత ఆయన ఇదేంటి నన్ను అరెస్టు అంటే కేంద్ర ప్రభుత్వానికి తెలిసి అరెస్టు జరిగింది అనేది ఆయనకు అర్థమైంది. చంద్రబాబుకి అర్థమైన తర్వాత కొంత ఆయన ఇండియా కూటమి వైపు దృష్టి మరలుస్తున్నటువంటి సందర్భం. ఆయన అటువైపు చూస్తున్నాడు అనడానికి ఇండికేషన్ ఏంటంటే ఆ టైంలో వరుసగా ఇండియా కూటమి నుంచి ఈయన అరెస్టును ఖండిస్తూ ప్రకటనలు వస్తున్నాయి. ఈ ప్రకటనలు వస్తున్న టైంలో ఈయన్ని మళ్ళీ ఇటువైపుకి తిప్పటం కోసం పవన్ కళ్యాణ్ని పంపించి చంద్రబాబుతో మాట్లాడించింది కూడా బీజేపీని. ప్లాన్డ్. ఆయన సినిమా షూటింగ్ లో ఉన్నాడు. ఓజీ అనే సినిమా షూటింగ్ లో హడావిడిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్కి ఢిల్లీ నుంచి ఫోన్ చేసి నువ్వు ఇమ్మీడియట్ గా వెళ్ళి చంద్రబాబుతో మాట్లాడి పొత్తు అనౌన్స్ చేయని చెబితే ఆయన వెళ్ళి చంద్రబాబు గారితో మాట్లాడి ములాఖాతు పెట్టి నేను బేషరతుగా మీకు మద్దతు ప్రకటిస్తున్నాను, ఎన్నికల్లో మనం కలిసి వెళ్తున్నాం, భారతీయ జనతా పార్టీ కూడా మనతో కలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నానని మాట్లాడాడు ఆ రోజు జైలు బయట. ఆ క్షణంలో ఆయన తల ఇటు తిప్పారు మళ్ళీ ఎన్డీఏ వైపు తిప్పేసి, అంటే కేసు ఉంటే మంచిది అనే ఉద్దేశంతో పచ్చజెండా ఊపారు. చంద్రబాబు మీద కేసు ఉండాలి, ఆ కేసు ఉండటం వలన కొంత ప్రయోజనము ఉంటుంది, మీరు అన్నట్టు సింపతి కూడా గెయిన్ అవుతుంది, దీంతో పాటు తమ కంట్రోల్లో ఉంటాడు చంద్రబాబు అని. కేసు ఉంటే కంట్రోల్లో ఉంటాడు ఆయన. అలా చంద్రబాబుని కంట్రోల్లోకి తీసుకుని ఒకవైపు జగన్ అనే బల్యాన్ని, రెండో వైపు పవన్ అనే బల్యాన్ని పాతేసి ఆయన ఎటు కదలకుండా ఫిక్స్ చేశారు. ఈ క్రైసిస్ లో లోకేష్ కి బాధ్యతలు అప్పచెప్పలేని పరిస్థితుల్లో తనే బాధ్యతలు తీసుకున్నాడు ఆయన. ఎన్నికల్లో గెలిచిన తర్వాత తనే పదవి తీసుకోవడానికి కారణం అదే. 70 ఏళ్ళు దాటిపోయినాయి నాకు, నేను ఈ బాధ్యతలు చేయలేను అని ఆయన అనే పరిస్థితి లేదు అక్కడ. అందుకని ఇప్పుడు క్యాడర్ వైపు నుంచి ప్రెజర్ మొదలైంది.
లోకేష్ కి బాధ్యతలు అప్పచెప్పండి, మీరు వెనకాలండి గైడ్ చేయండి అనేటువంటి ప్రెజర్ మొదలైంది. ఈ ప్రెజర్ చంద్రబాబు నాయుడు గమనిస్తున్నాడు, కానీ ఇది టైం కాదు అనే విషయం ఆయనకి తెలుసు. ఎంటర్టైన్ చేయడు ఇప్పుడు. ఆయన ఉప ముఖ్యమంత్రిగా లోకేష్ ని తీసుకునేటువంటి ప్రసక్తి లేదు, తీసుకోడు. తీసుకోకుండా ఈ డిమాండ్ని ఇలా కొనసాగనిస్తాడు. ఇలా మాట్లాడుతున్న వాళ్ళందరితోనూ ఆయన నెమ్మదిగా మాట్లాడే ప్రయత్నం చేస్తాడు విడిగా. మాట్లాడి వచ్చే ఎన్నికలలో లోకేష్ లీడర్షిప్ లో ఎన్నికలకు వెళదాం, అప్పటి వరకు వీళ్ళందరితో మాట్లాడించి ఆ రోజుని చెప్తాడు వీళ్ళకి, వచ్చే ఎన్నికల్లో మనం లోకేష్ నాయకత్వంలోనే వెళుతున్నాం ఎన్నికలకి, గెలిస్తే లోకేషే ముఖ్యమంత్రి, కాబట్టి ఇదే కదా మీరు అడుగుతోంది ఇంతకాలం, ఇప్పుడు గెలిపించి తీసుకురండి అని చెప్పి బాధ్యత వాళ్ళకి అప్పచెప్తాడు. అలా బాధ్యత, క్యాడర్ మీద బాధ్యత మోపటం కోసం చంద్రబాబు నాయుడు వ్యూహాత్మకంగా మౌనం వహిస్తున్నాడు, దీని మీద మాట్లాడకుండా. ఆయన కూడా, అంటే లోకేష్ కూడా చెప్పాడు, నాకు అలాంటి పదవి వ్యామోహం ఏమీ లేదు, అందరూ కలిసి ఉంటే చాలు అని మాట్లాడాడు. ఆయన కూడా ఒక ఇండికేషన్ ఇచ్చేసాడు, దీని మీద ఎక్కువ రచ్చ చేయకండి అని. అంటే అది ప్రస్తుతానికి అని అనుకోవచ్చు మీరు. అంతే, అంటే ప్రస్తుతానికి గొడవ చేయొద్దు, ఇదంతా కూడా వ్యూహాత్మకంగా జరుగుతున్నది, అందరికీ తెలిసి నడుస్తున్నటువంటి గేమ్. చంద్రబాబు నాయుడుకి కూడా స్పష్టంగా తెలుసు ఎవరెవరు ఏమేమి మాట్లాడుతున్నారు, ఎందుకు మాట్లాడుతున్నారు, ఇదంతా డిజైన్డ్ ప్రోగ్రామే. సార్ మీరు పార్టీ నుంచి అని అంటున్నారు, కానీ ఫస్ట్ స్టార్ట్ అయిందైతే ఏబిఎన్ రాధాకృష్ణ చేయటం వల్లనే ఆయనని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసి ఇలా చేయించేలాగా చేసింది చంద్రబాబు నాయుడు గారే అని అంటూ ఉంటారు. ఆయన డిజైన్ లో భాగంగానే జరిగింది ఇదంతా. ఇదంతా ఆయనే డిజైన్ చేసి ఈ డిమాండ్ వచ్చేలాగా ఇది కొంతకాలం నడుస్తుంది, మళ్ళీ ఒక 4 రోజులు స్తబ్దుగా ఉంటుంది, మళ్ళీ మొదలవుతుంది. ఇదంతా పవన్ కళ్యాణ్ కూడా తెలుసు, ఇదంతా గేమ్ నడుపుతోంది, ఎక్కడి నుంచి నడుస్తోంది అనే విషయం పవన్ కళ్యాణ్ కూడా తెలుసు. అలాగే మధ్యలో ఒక పుకారు పుట్టించారు, అమిత్ షా గారు వచ్చారు, ఆయన ఎట్టి పరిస్థితుల్లోనూ లోకేష్ ను ఉప ముఖ్యమంత్రి చెయ్యొద్దు అని చెప్పారు అని కూడా ఒక ప్రచారం జరిగింది బయట. ఒకవైపు ఈ అవకాశాన్ని వినియోగించుకుని వైసీపీ కూడా గందరగోళం చేయాలని ట్రై చేస్తోంది. అంటే పవన్ కళ్యాణ్ కి ఉద్వాసన చెప్పే మూడ్లో తెలుగుదేశం ఉంది, పవన్ కళ్యాణ్ పట్ల చిరాకుతో తెలుగుదేశం ఉంది అని వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. ఒకవైపు వీళ్ళేమో తమ సెకండరీ లీడర్షిప్ ను ప్రమోట్ చేయమని వీళ్ళు అడుగుతుంటే, వైఎస్ఆర్సీపీ పవన్ కి చెక్ పెట్టడం కోసం ఇదంతా జరుగుతోంది, పవన్ ని బయటకు పంపించేయటానికి తెలుగుదేశం పార్టీ పావులు కదుపుతోందని ప్రచారం చేసి కూటమి చీలిపోబోతోంది అనే ప్రచారం వాళ్ళు చేస్తున్నారు. అదొక గందరగోళం. అయితే ఇద్దరు ఉండకూడదా సార్? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కానీ లోకేష్ గారు కానీ ఇద్దరు డిప్యూటీ సీఎం గా ఉండకూడదు? ఇద్దరు ఉండొచ్చు. జగన్మోహన్ రెడ్డి 5గురిని డిప్యూటీ సీఎంలుగా తీసుకున్నాడు, కాబట్టి వీళ్ళు కూడా 5గురిని తీసుకోవచ్చు, ఏం కాదు. కాకపోతే లోకేష్ కి డిప్యూటీ సీఎం ఇచ్చిన తర్వాత పవన్ కి ఇవ్వటంలో ప్రత్యేకత ఏమిటి అనే ప్రశ్న మొదలవుతుంది. ఆ ప్రశ్న మొదలవకుండా ఉండాలంటే లోకేష్ కి ఇవ్వకుండా ఉండటం మంచిది. అసలు ఉప ముఖ్యమంత్రి అనే పదవే 6,000 అన్నాడు సంజీవ్ రెడ్డి గారు ఆ రోజుల్లో. అంటే ఉమ్మడి రాష్ట్రం ఏర్పడినప్పుడు, ఆంధ్రప్రదేశ్ ఏర్పడి ఎన్నికలు జరగడానికి ముందు పెద్ద మనుషుల ఒప్పందం ప్రకారం ఏంటంటే, తెలంగాణ వ్యక్తి గనక ముఖ్యమంత్రి అయితే ఆంధ్ర నుంచి ఉప ముఖ్యమంత్రి ఇవ్వాలి, ఆంధ్ర వాళ్ళు ముఖ్యమంత్రి అయితే తెలంగాణ నుంచి ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలి అని ఒక ప్రతిపాదన రాసుకున్నారు వాళ్ళు. ఈ ప్రతిపాదనల మీద నీలం సంజీవ్ రెడ్డి గారు స్పందిస్తూ, ఉప ముఖ్యమంత్రి పదవి అనేది 6,000, అంటే వేస్ట్, దాని వలన ప్రయోజనం ఏమీ లేదు, ప్రత్యేకమైన అధికారాలు ఏమి కాన్స్టిట్యూషనల్ గా లేవు, కాన్స్టిట్యూషనల్ గా ప్రత్యేక అధికారాలు లేని పదవి ఉంటే ఏమిటి, లేకపోతే ఏమిటి అని ఆయన ఉప ముఖ్యమంత్రి పదవులు అవి ఇవ్వలేదు. ఉమ్మడి రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటి ముఖ్యమంత్రి ఆయనే. ఆయన ఎవరికి ఉప ముఖ్యమంత్రి పదవులు ఇచ్చే ప్రయత్నం చేయలేదు, పైగా ఈ మాట మాట్లాడాడు, 6,000 అన్నాడు. ఇప్పుడు ఆ 6,000నే ప్రధానం చేసి మాట్లాడుకుంటున్నారు వీళ్ళందరూ. అది విచిత్రం. అంటే ఇది పొలిటికల్ గేమ్ తప్ప ఏమీ లేదు. తెలుగుదేశం పార్టీ ఒక ప్రోగ్రామ్ లో భాగంగా ఈ డిమాండ్ చేస్తోంది. ఈ డిమాండ్ ఆధారం చేసుకుని పవన్ కళ్యాణ్ ని ఒంటరిని చేయటం కోసం వైసీపీ ప్రయత్నం చేస్తోంది.
ఇది వైసీపీ గొడవ. అంటే పవన్ కళ్యాణ్ వ్యూహాత్మకంగా దీని గురించి మాట్లాడట్లేదు, తను మాట్లాడటం లేదు, తన పార్టీ నుంచి కూడా ఎవరిని మాట్లాడొద్దని చెప్పాడు ఆయన. సో వాళ్ళకి తెలుసు ప్రోగ్రామ్ ఏంటి అనేది. కూటమి అనివార్యంగా వచ్చే ఎన్నికల వరకు కొనసాగుతుంది. వచ్చే ఎన్నికల్లో బీజేపీ ఓకే అంటే కూటమి నడుస్తుంది. బీజేపీ చేతుల్లోనే ఉంది నిర్ణయాధికారం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మొత్తం కూడా భారతీయ జనతా పార్టీ కనుసన్నల్లోనే నడుస్తున్నాయి. మొత్తం అన్ని పార్టీలు బీజేపీతో లింక్ అయి ఉన్నాయి, వైసీపీతో సహా. వైసీపీ బీజేపీ ఏం చెబితే అది వినటానికి సిద్ధంగా ఉంది. టీడీపీ పరిస్థితి అనివార్యంగా అదే. జనసేన ఎటు అక్కడే ఉంది, ఆ కాంపౌండ్లో పార్టీయే. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ఇన్ టోటల్ భారతీయ జనతా పార్టీ చేతుల్లో ఉంది. వాళ్ళకి విడిగా అక్కడ బలం లేదు. వీళ్ళందరినీ గెంటేసి ఆ పార్టీ విడిగా పోటీ చేస్తే 10 సీట్లు రావడం కూడా కష్టమే. అయినప్పటికీ బలం లేని రాష్ట్రంలో బలమైన పార్టీగా రాజకీయం నడుపుతుంది భారతీయ జనతా పార్టీ. అది విచిత్రమైన పరిస్థితి. దానికి కాదనలేని పరిస్థితిలో అందరూ ఉన్నారు అక్కడ. ఓకే, రైట్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.